మీ దగ్గర నేను గతంలో ఒక కథ విన్నాను, చాలా బాగుంది, లేడీ ఓరియంటెడ్ కథ అది. కానీ మంచి కథ అండి, మరి ఎందుకని మీరు ప్రొడ్యూసర్కి చెప్పలేకపోతున్నారు? అది చెప్పండి, మీరు ఏ ప్రొడ్యూసర్కి చెప్పంటారు నేను చెప్తా. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ ద్వారా కూర్చున్న ఒక 100 మందిని కూర్చోబెట్టండి, 100 మందిని కన్విన్స్ చేసి చెప్తా, నేను సబ్జెక్ట్ చెప్తా. నేను అదే చెప్తున్నా, నా దగ్గర సబ్జెక్ట్ లేక కాదు, నేను అడగలేక. ఏ ప్రొడ్యూసర్ నేను అడగలేను. ఎస్ సార్, నా దగ్గర మంచి కథ ఉంది సార్, వినండి. హీరోని ఎప్పుడో ఒకసారి ఖడ్గం జరిగేటప్పుడు రవితేజతో మీటింగ్ అయింది. రవితేజ అగ్రీడ్. జాకీ ష్రాఫ్, రవితేజ. జాకీ ష్రాఫ్ జైలర్ క్యారెక్టరు, రవితేజ ప్రిజనర్. కథ బాగా నచ్చింది. టేక్ ఆఫ్ అనుకునే టైంకి ఏదో ఆర్ఎఫ్సి వాళ్ళకి డేట్లు ఇచ్చాను, ప్రభాకర్ నెక్స్ట్ చేస్తాను. అది అట్లా కొన్ని అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి సార్. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్కి అప్పట్లో స్టూడెంట్ నెంబర్ 1 చేసినప్పుడు టైంలో దారాసింగ్ బతికున్నాడండి అప్పుడు. తాతగారు ఇతను మనవడు క్యారెక్టరు. ఒక ఫోక్లర్ మూవీ చెప్పా, బాగుంది, చాలా బాగుంది. తారక రాముడు ఒక్క మాట అంటే తప్పడు, చేస్తాడు, బాగుంటుంది, ఇది చేద్దాం అన్నాడు. అంతే, స్కిప్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇది సినిమా అవకాశం రావాలంటే మనం హీరోని నమ్ముకోవాలా, నిర్మాతను నమ్ముకోవాలా? మీలాంటి వాళ్ళు అది ఇట్స్ సమయానుకూలముగా ఆ సమాధానాన్ని ఎట్లన్నా మార్చుకోవచ్చు. కొంతమంది హీరోలకి నచ్చి, హీరోలు ఇప్పుడు నౌ డేస్ హీరోల దగ్గర 10 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు సార్. ఉంటే ఆ ప్రభాకర్ చెప్పిన కథ బాగుందే, అది టేక్ ఆఫ్ అవుదాం అనే ఉద్దేశం ఆయన కలిగితే ప్రొడ్యూసర్ని కమాండ్ చేయగలుగుతాడు. ప్రొడ్యూసర్కి కమాండ్ ఉంటుంది. ప్రొడ్యూసర్కి ఏదైనా కథ నచ్చితే, ప్రభాకర్ చెప్పిన కథ బాగుందండి, ఒకసారి వినండి అంటారు. ఎస్, ఇది మ్యూచువల్, దీని మీద వెళ్ళేదే. ఎస్ సార్. అంటే కొంత డామినేషన్ ఎక్కువ హీరోదే కదా ఈ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎస్, అదే, ఎందుకంటే హీరో ఓకే అంటే అసలు ప్రొడ్యూసర్ కూడా కామ్ అయిపోతారు అనేది కాదండి. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నో, కాదు, అది కాదు, ఇది కాదు, అది చేద్దాం అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది జర్నీ చేసేవాళ్ళు ఉన్నారు, హీరోతో కలిసి జర్నీ చేసేవాళ్ళు.